హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ఈ జన్మాష్టమిని మీరు ఎలా సెలబ్రేట్ చేశారో నాకు కామెంట్ చేయండి. ఈ జన్మాష్టమి రోజు ఆ కన్నయ్య దీవెనలు మీ పైన అలాగే నా పైన అందరి పైన మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మరొకసారి హ్యాపీ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో కన్నయ్య అలంకార ప్రియుడంట. సో అందుకని కొన్ని ఫ్లవర్స్తో ఇలా డెకరేట్ చేసాము. సో ఈ కృష్ణాష్టమి రోజు కన్నయ్యకి ఎంతో ఇష్టమైన అటుకుల ప్రసాదం ఎలా చేయాలో వీడియో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ నెయ్యి వేడయ్యాక 1 టీ స్పూను ఎండు కొబ్బరి ముక్కలు, 1 టీ స్పూన్ జీడిపప్పు పలుకులు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్లు కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకొని ఇవన్నీ దోరగా వేగేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై అయిన వీటిని తీసుకొని ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత అదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, 1 కప్పు మందంపాటి అటుకులు తీసుకొని ఈ అటుకుల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్రిస్పీగా వచ్చేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకుందాము. ఇవి ఫ్రై అవుతూ ఉంటే ఈలోపు ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు, 2 కప్పుల నీళ్లు వేసుకొని మీరు కావాలి అంటే మొత్తం పాలతో కూడా ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చేదాకా వీటిని బాగా మరిగించుకుందాము. ఈ పాలు అనేది ఒక పొంగు వచ్చేదాకా బాగా మరిగించుకోవాలి. పాలు చూసారా ఒక పొంగు వచ్చేస్తుంది కదా, ఇప్పుడు పాలు దించేసుకొని మనం అటుకుల్ని వేయించుకున్న ప్యాన్లోని ఈ పాలు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మొత్తం పాలన్నీ పోసుకొని ఈ పాలల్లో అటుకులు పూర్తిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఈ అటుకుల్ని ఒక అటుకుని పట్టుకొని ఇవి క్రిస్పీగా ఉన్నాయి కదా, ఫ్రై అయ్యి ఇట్లా చేతితో నడిపితే పెరిగిపోవాలండి. అప్పుడు దాకా పాలల్లో ఒక 10-15 నిమిషాలు వీటిని మనము బాగా ఉడికించుకున్నాము. సో పాలల్లో ఉడికిన ఈ అటుకుల పాయసం చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్నారు. ఇలా పాలు బాగా పొంగొచ్చే టైంలో మనం ముందుగా 2 యాలకులను దంచి పొడి చేసి వేసుకుందాము మంచి ఫ్లేవర్ కోసం. ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మీరు కావాలంటే బెల్లం పాకం పట్టుకొని బెల్లం పాకాన్నైనా వేసుకోవచ్చండి. అంత టైం లేదు, ఇప్పటికే వీడియోస్ పట్టక కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఒక 1/2 కప్పు షుగర్ వేసుకుందాము, సరిపోతుంది. లేదు తీపి ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు దాకా వేసుకోవచ్చు. ఇలా షుగర్ వేసి కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పాయసం రెడీ అయిపోయింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మంచి మంచి వీడియోస్